మనకు సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు. మనం కష్టపడితే వచ్చేది ఏది వృధాగా పోదు. గెలిచి చూపించండి. మీకోసం కాదు, మిమ్మల్ని అవమానపరిచిన వారి కోసం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం. కోపంతో సావాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పనిలేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పనిలేదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు. నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు నీ చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో, చేసే కష్టం ఒక్కటే. సాగే దారులు వేరేమో, చేరే తీరం ఒక్కటే. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట ఈరోజు బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని ఒంటరిని చేసేస్తాయి. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడు చాలా ప్రమాదకరం. కొద్ది రోజులు గడిచాక నీవు ఒకరికి నచ్చట్లేదు అంటే వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. మనం ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉంటే మనం ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. డబ్బు వస్తే మీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే మిమ్మల్ని చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేరు, కాబట్టి మీకోసం కొంత దాచుకోండి. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. పరాయి డబ్బుని, పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభం అవుతుంది. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. ఇతరుల వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండు, నచ్చకపోతే దూరంగా ఉండు, అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకు, వారి గుండెను గాయపరచకు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంతోషంగానే జీవిస్తాడు. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. నీకు ఎంత అందం ఉండి ఏం లాభం, మంచి మనసు లేనప్పుడు. నీకు ఎంత డబ్బు ఉండి ఏం లాభం, మంచి బుద్ధి లేనప్పుడు. నీకు ఎంత చదువు ఉండి ఏం లాభం, మంచి సంస్కారం లేనప్పుడు. నీకు మంచి పదవి ఉండి ఏం లాభం, మంచివారు అనే పేరు తెచ్చుకోలేనప్పుడు. నీకు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం, నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. మీరు నమ్మిన పని మీరు నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మీ కష్టమే మీరు కోరుకున్న స్థాయిలో మిమ్మల్ని ఒక రాజులా నిలబెడుతుంది. మీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. తీయని తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటువేయక మానవు. అలాగే తీయని మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్త వహించండి.
నువ్వు ఆనందంగా ఉండాలంటే బాగా డబ్బులు అయినా సంపాదించాలి, లేదా మనిషి ఆనందానికి డబ్బుకు అసలు ఏ సంబంధం లేదనే జ్ఞానమైనా సంపాదించాలి. మన సొంతం కాని వాటిపై అత్యాశ, మన సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు ప్రమాదమే. లైఫ్ అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. ప్రతి మనిషి అందం హారతి కర్పూరంలానే రోజు రోజుకు కరిగిపోతుంది. ఇది తెలుసుకోలేక చాలామంది వేరే భ్రమలలో బ్రతికేస్తున్నారు. మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం కాదు, 10 మంది చెప్పుకోవాలి. నీ మీద వేసిన నింద నిజమే అయితే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చినట్లు కోపం మంచివాడికి కలిగిన చెడ్డవాడికి కలిగిన అది ఇతరులకు బాధ కలిగిస్తుంది. అదృష్టం అంటే డబ్బు వస్తువులు ఉండడం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. తగిలే గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలా అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలా అని ఆలోచించండి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మనం కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. మనకు కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. నీ లైఫ్ కేవలం నీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి, అదే శాశ్వతం. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థం అయ్యే సమయానికి మనతో ఎవరు ఉండరు. అవమానాలను భయపెట్టే శక్తి మీకుంటే మీరు ఓటమి కంటే పైకి ఎదగవచ్చు. ఎందుకంటే అవమానాల వల్ల కలిగే నొప్పి ఓటమి వల్ల కలిగే నొప్పి కన్నా ఎక్కువ. మనం ఎవరికీ కనిపించకుండా దాచుకోవలసింది మన కన్నీటిని, అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మన చిరునవ్వును. మన నవ్వును చూసి సంతోషపడే వాళ్ళకంటే అసూయపడే వాళ్ళే ఎక్కువ. మన కన్నీళ్లను పోగొట్టే వాళ్ళకంటే వాటితో దాహం తీర్చుకునే వాళ్ళే ఎక్కువ. ఆ అవకాశం వారికి ఇవ్వకండి. వారికి వచ్చేసింది నాకు ఇంకా రాలేదు అని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక్క విషయం మరణం మాత్రమే. జీవితంలో ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయి. మార్పు వచ్చిన తర్వాతే మనకు ఆ క్షణం గురించి తెలుస్తుంది. అప్పటి వరకు ఆ క్షణం కోసం వేచి ఉండండి, పోరాడండి మరియు వెతుకుతూ ఉండండి. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము. నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతో పని. మనల్ని బాధ పెట్టే వారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతో పని. మన స్నేహం కోరే వారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతో పని. మనల్ని దూరం పెట్టే వారికి మన ఆలోచనలతో అవసరం లేదు, వారి స్వార్థంతో పని.
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి మనకు ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అదే సంకల్పం అనే ప్రయత్నం. కష్టాలలో చెయ్యి వదిలిన వాడిని, కష్టాలలో చెయ్యి అందించిన వాడిని జీవితంలో ఇద్దరిని మరవకు. మొదటి వాడికి ఆపద, అవసరం, ఆదరణ, విలువ తెలియజేయి. రెండవ వాడికి ఆజన్మాంతం రుణపడి ఉండు. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రమే నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. మనిషిని నడిపించేది నమ్మకం. ఆ నమ్మకం నీకు లేనప్పుడు నీతో ఎవరు ఉండరు. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం. జీవితంలో కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఎందుకిలా అయిపోయావు అని నీ మనసును నిన్ను ప్రశ్నిస్తుంది. నీ మెదడు నిండా చాలా ఆలోచనలతో నిండిపోతుంది. జీవితం మనల్ని మార్చేసింది కదా అని మనకే అనిపిస్తుంది. విషం, వేషం రెండూ కూడా ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. అందుకే అంటారు, నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అని. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూసుకునే బాధ్యత కూడా నీ మీదే ఉంది. గర్వంతో ఉండవద్దు, దేవుడి ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ఇప్పుడు నీకు సమయం అనుకూలంగా ఉందని ఎవరిని చిన్నచూపు చూడకు. అదే సమయం వారికి అనుకూలిస్తే నీకు ప్రతికూలంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. నీ అవసరం లేని చోట నువ్వు అవకాశం కలిగించుకొని మాట్లాడినా దాని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అంటారు. అలా అని ప్రేమను చూపించడం మానేసి కోపాన్ని చూపిస్తూ ఉంటే ప్రేమ చూపించే వారికి సహనం చచ్చిపోతుంది. సురక్షితంగా ఉందామని ఓడ తీరంలోనే ఉండిపోదు. ఆటుపోట్లను ఎదుర్కొంటూ సముద్రయానం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. రిస్క్కి భయపడి ఉన్న చోటే ఉండిపోకుండా జీవితం అనే సాగరాన్ని ఈదుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. నీ నాలుకకు చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని. తెలియకపోయినా తెలిసినట్లు రంగు పూసి చెప్పొద్దని. ఉదయాన్ని కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ రెండు చాలా ప్రమాదకరం. నువ్వేమిటో అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటో నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. ఉదయించే సూర్యున్ని ఎవడు ఆపగలడు? కదిలే కాలాన్ని ఎవరు నిలపలేరు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.